హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కుక్కర్లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్ తీసుకొని అందులో తీసి పెట్టుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ అన్ని ఇలా ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 5 కోడిగుడ్ల వరకు తీసుకున్నాను. అందులో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. నేను ఇక్కడ ఒక దబర తీసుకొని 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిక్కటి పెరుగు తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా బాగా మగ్గినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మన ఇంట్లోనే ఉండే పదార్థాలతో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బిర్యానీ తినాలనుకునేవారు ఇలా చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో తయారైపోతుంది. ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా వేయించి వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని కలపకుండా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఎయిర్ అంతా పోయేదాకా ఉంచుకొని మూత తీసుకోవాలి. చూసారు కదా మనకు టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా తయారయ్యిందో. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మనకి ఇక్కడ యమ్మీ ఎగ్ బిర్యానీ ఎలా తయారయ్యిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బిర్యానీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.